చెప్తాను. సో రోడ్డు మార్గానికి సంబంధించి రీసెంట్ గా గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీతో నడిచే వెహికల్స్ దేవస్థానం ప్రారంభించడం జరిగింది. సో మరి వీటి ద్వారా కూడా భక్తులు ఈజీగా చేరవేయడం జరుగుతుంది. సో ఒకసారి మనం డ్రైవర్ తో మాట్లాడి ఇది ఎంతమంది కెపాసిటీ, ఎలా తీసుకెళ్తున్నానో తెలుసుకుందాం. మనం డ్రైవర్ గారితో ఉన్నాం. సో రీసెంట్ గా గిరి ప్రదక్షిణకి ఈ బస్సులు స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. సో మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ బస్సు? ఇది చందనాత్రకు ఒక బస్సు ఓపెన్ చేశారండి. మన గిరి ప్రదర్శనకి రెండో బస్సు కూడా ఓపెన్ చేశారు. రెండు బస్సులు తిరుగుతున్నాయండి. ఎంతమంది కెపాసిటీ అండి? 42 మంది సిట్టింగ్ అండి. స్టాండింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం 70 మెంబర్స్ వరకు. బ్యాటరీ వెహికల్స్ కదా, అంటే సేఫ్టీ కోసం కొంతమంది భయాలు ఉండొచ్చు, దాని విషయంలో మీరు డ్రైవర్ గా? అలాంటి భయం ఏది లేదండి, అంతా స్మూత్ గా సేఫ్ గా తీసుకొస్తున్నాం. అలా భయం లేకుండా ఎక్కువ మందిని కాకుండా 70 మెంబర్స్ మాత్రమే తీసుకెళ్తున్నాం. 70 మెంబర్స్ మాత్రం లిమిటేషన్ పెట్టి. అంటే సిట్టింగ్ ఎంత మంది? సిట్టింగ్ 42 మెంబర్స్.